వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనము నిన్న నిన్నటి నుంచి ఒక వర్క్ చేద్దాము అనేసి అనుకున్నాం కదా. దాన్ని స్టార్ట్ చేశారా అండి? ఎనీబడి స్టార్ట్ చేశారా? మనకి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అనేది సపరేట్ గా ఒక పేపర్ లో రాసుకుందాము అనేసి అని అనుకున్నాము. హ్యాస్ ఎనీ వన్ స్టార్టెడ్? ఐ నీడ్ రెస్పాన్సెస్, ఎందుకంటే దాని మూలానే మనం కొంచెం ముందుకెళ్దాం. ఒకళ్ళు ఇద్దరు చెప్పినా పర్వాలా. ఆ నిన్నటి నుంచి స్టార్ట్ చేయకపోతే ఈ రోజు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయాలని అనుకోండి. అట్లీస్ట్ ఈ నేను చెప్పింది అయితే గుర్తొస్తుంది కదా. కంప్లైంట్ చేయాలి అని అనుకున్నప్పుడు నేను చెప్పింది అయితే గుర్తొస్తుంటది కదా. అప్పుడు బహుశా మనము రాద్దాము, లేకపోతే ఆ ఇది కంప్లైంటా అని రెండోసారో మూడోసారో ఆలోచిస్తాం. పేపర్ మీద పెట్టడానికైనా ఆలోచిస్తాం. సో అందుకని కంప్లైంట్స్ మనకి తక్కువ అయిపోతాయి. నేను ఇక్కడ హైలైట్ చేయాలి అని అనుకున్న పాయింట్ ఏంటి అని అంటే, మనం ఎవరినైతే అంతకు ముందు ఊరికే కంప్లైంట్ చేస్తాము అని అనుకున్నది ఒక్కసారి మనం గమనిస్తుంటే, మనము ఇంకో వ్యక్తిలాగా గమనిస్తుంటే ఆ కంప్లైంట్ దానంతటా అదే చచ్చిపోతుంది. ఏ, అర్థమైంది. ఇప్పుడు మనము మన ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. ఆబ్వియస్లీ మన ఇష్టం, మన ఇల్లు కాబట్టి. మీకు ఒక ఫ్రెండ్ వచ్చి మీ ఇంట్లో ఒక రోజు ఉంటాను అనేసి అన్నా, లేకపోతే మీరు ఇన్వైట్ చేసిన, మీరు అంతకు ముందు ఎలా ఉండేవాళ్ళో ఇప్పుడు అలా ఉండరు మీ ఫ్రెండ్ దగ్గర. అంటే యు సీ మ్యాజిక్. ఇప్పుడు వాష్ బేసిన్ దగ్గర అంతకు ముందు మనం ప్రతిరోజు యు మే నాట్ హ్యావ్ యువర్ డెటాల్ లేకపోతే సోప్ లిక్విడ్ ఏదో ఉంటుంది కదా. యు మే నాట్ హ్యావ్ ఇట్ అండ్ యు మే నాట్ యూజ్ ఇట్. మీరు అన్నం తిన్న తర్వాత యు మే నాట్ యూజ్ ఇట్, ఇది ఇంట్లోనే కదా అనేసి. యు మే జస్ట్ బి యూజింగ్ ఏ నాప్కిన్, ఆర్ అది కూడా లేదు. కానీ మీ ఫ్రెండ్ వచ్చినప్పుడు డెటాల్ సోప్ లిక్విడ్ వాష్ బేసిన్ దగ్గర డెటాల్ లిక్విడ్ పెడతారు. ఆ తను బాగుండాలి, తను మంచిగా అనుకోవాలి అనేసి యూ విల్ హ్యావ్ ఎ న్యూ టవల్ టవలెట్ ఆర్ నాప్కిన్ ఆర్ అట్లీస్ట్ టిష్యూ పేపర్స్, అట్లాంటివన్నీ యూ విల్ ట్రై టు అరేంజ్ మనకు ఉన్న దాంట్లోనే. రైట్? వి రిఫైన్, మనల్ని మనం రిఫైన్డ్ గా చూపించుకోవాలి అని ఆ, ఒక ఆశ ఉంటుంది. వెన్ ఎందుకు వస్తోంది ఇది అని అంటే, నేను చెప్పాలనుకుంటున్న పాయింట్, ఎవరైనా మనల్ని గమనిస్తున్నారు అని మీకు అనిపిస్తుంటే, ఎవరైనా మనల్ని జడ్జి చేస్తున్నారు అని అనిపిస్తుంటే, ఇప్పుడు మామూలుగా నేనైనా ఈ క్లాస్ కి ఎట్లా పడితే అట్లా వచ్చేసేయచ్చు. కానీ ఇదిగో ఎవరైనా నన్ను గమనిస్తున్నారు అంటే ఒకసారి వచ్చేటప్పుడు ఇక్కడికి అద్దం అద్దం ముందు ఇదిగో నా సరిగ్గా ఉందా, సరిగ్గా మంచి నైట్ డ్రెస్ మంచిగానే వేసుకున్నానా, స్నానం చేస్తే ఎట్లాగో మంచి మంచి బట్టలు వేసుకొస్తాను. సో ఈజ్ దిస్ ఓకే, ఐ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్ ప్రాపర్లీ అనేసి అనుకుంటాం. అవునా కదా? ఐ టెల్లింగ్, మేకింగ్ సెన్స్? ఈజ్ దిస్ ఓకే? రైట్? సో అలానే నేను ఎందుకు కంప్లైంట్స్ గురించి రాయమన్నాను అని అంటే, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బికాస్ ఆఫ్ దిస్. ఇక్కడ ఇందాక చెప్పినట్లు మన ఇంట్లో మన ఫ్రెండ్ రావట్లేదు, లేకపోతే మనల్ని జడ్జి చేయడానికి ఎవరో రావట్లేదు, మనమే జడ్జి కుర్చీలో కూర్చున్నాము అని అనుకోండి. అప్పుడు ఒక్కొక్కసారి మనకి తెలియకుండా మనము అనేసే కంప్లైంట్స్ ఉంటాయే, అవన్నీ ఫిల్టర్ అవుతాయి. 100% కాకపోవచ్చు,
ఆ జడ్జి కూడా నేనే కదా అనేసి మీకు అనిపిస్తుంటే. కానీ ఇదిగో మనము మనం ఎప్పుడు ఏమనుకుంటామో మనకి తెలియకుండా ఉన్న సైకాలజీ ప్రకారం మీకు ఒకటి చెప్తాను. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఈ రోజు ఎలాగైనా పర్వాలేదు, మనము ఈ తర్వాత మనల్ని మనం తర్వాత చూసుకోవాలనుకున్నప్పుడు మన మూడో వ్యక్తి దగ్గర మనము వి వాంట్ టు బి రిఫైన్డ్, వి వాంట్ టు బి పాలిష్డ్, వి వాంట్ టు సీమ్ యాజ్ ఇఫ్ వీఆర్ వండర్ఫుల్, మనం చాలా అద్భుతంగా జీవిస్తున్నాము, అద్భుతంగా ఉంటున్నాము అనేసి ఆ, మనకి మూడో వ్యక్తి దగ్గర ఆ, ఆ, అనిపించుకోవాలా అనిపిస్తుంది. అంటే మూడో వ్యక్తి అని అంటే మన ఇంట్లో ఎట్లాగో మినిమం ఇద్దరు వ్యక్తులు ఉంటారు అనేసి. సో ద థర్డ్ పర్సన్ దగ్గర మనం ఎప్పుడు బాగుండాలి అని అనిపిస్తుంది. నేను చెప్పాలనుకున్న సీక్రెట్ కూడా ఏంటంటే, మనము వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చాలా అద్భుతంగా జీవించాము అని మనకు అనిపించుకోవాలని ఉంటుంది. అంటే ఇది డైరీ రాసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. మనం మన గురించి ఏవైనా రాస్తున్నాము అని అనుకోండి, మంచి విషయాలు, యూ విల్ రైట్ ఓన్లీ ద గుడ్ థింగ్స్ అబౌట్ యూ. యూ విల్ నాట్ రైట్ నేను ఇలా పిచ్చిగా బిహేవ్ చేశాను, లేకపోతే నేను ఇలా ఆమ్, ఆ, ఇబ్బందికరంగా ఉన్నాను అలాంటి విషయాలు వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేస్తారు వైల్ రైటింగ్. సో ఎందుకు మన డైరీ ఎవరైనా చూస్తారా చూడలేదా అనేది కాదు, బట్ వీ వాంట్ టు ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ ప్రాపర్లీ. మనము ఎప్పుడు కూడా మన ఇంటికి వచ్చిన ఫ్రెండ్ దగ్గర కానీ, మనము రేపొద్దున చూస్తామో చూడమో ఉన్న డైరీ దగ్గర కానీ, వీ వాంట్ టు ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ వెరీ వెరీ పాలిష్డ్, ప్రాపర్లీ, చాలా అద్భుతంగా ఉన్నాము అనే ఫీలింగ్ తెప్పించడానికి మనం అలా చేస్తూ ఉంటాం. సో కంప్లైంట్ మనము ఇది మరి అలాంటప్పుడు కంప్లైంట్ ఎందుకు వస్తుంది అని అంటే, వి ఫీల్ దట్ దేర్ ఈస్ నో బడీ టు చెక్. మనల్ని చెక్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని మనకు అనిపించినప్పుడు, వి మనకి ఉన్న దైనందిన జీవితంలో ఉన్న ప్రెషర్స్ మూలాన, లేకపోతే ఒక పద్ధతిలో ఆలోచించడం, లేకపోతే ఒక పద్ధతిలో జీవించడం, ఒక పద్ధతిలో బ్రతికేయడం అలవాటు అవ్వడం మూలాన వీ హ్యావ్ ద కంప్లైంట్స్. ఎలాంటి కంప్లైంట్స్? అబ్బా, ఇక్కడ ఉక్కబోస్తోంది, ఈ కరెంట్ వాళ్ళకి బుద్ధి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తారు. ఉమ్, లేకపోతే మా మా బాస్కి అసలు చండ శాసనుడు. ఇవి మనకున్న అంతకు ముందు అభిప్రాయాల మూలన ఈ మ్, ఎం, మనము వి గెట్ క్యారీడ్ అవే అండ్ ప్రతిసారి ఇంకొక మాట ఎక్కువ యాడ్ అవుతా ఉంటది. ప్రతిసారి కంప్లైంట్స్ ఎక్కువ అవుతా ఉంటాయి. నేను ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి. ఒక అత్తగారు లేకపోతే కోడల మధ్యన సంభాషణ, ఆ, ఒక్క విషయం, ఏమ్మా ఉప్పు తక్కువైందా, తక్కువైంది ఏంటి అన్నదానికి ఎప్పుడూ 10 రోజు ప్రతి సంవత్సరాలు జరిగింది క్రితంది కూడా గుర్తొస్తా ఉంటది. సో ఎవ్రీ టైమ్ వి యాడ్ ఆన్ అండ్ దానికి ఏంటంటే, మనము ఒక మనిషిని అలా చూడడం మూలన అత్తగారులో కంప్లైంట్స్ ఎక్కువ కనపడతాయి, ఆవిడ చేసిన మంచి ఎక్కువ కనపడదు. మనం ఎప్పుడైతే దీనిని స్పాట్ లైట్ వేసి మనము మనల్ని గమనించడం మొదలు పెట్టాము, మనల్ని మనం గమనించడం మొదలు పెట్టడం అని అంటే, ఇప్పుడు మీరు ఎవరైనా రాసుంటే బాగుండేది, రాయకపోయినా పర్వాలేదు, రాద్దామా అని కూర్చునేసరికి నేను ఈ విషయంలో కంప్లైంట్ చేశాను అనేసి రాయడాన్ని మొదలు పెట్టేసరికి ఏమవుతుంది అని అంటే, వెన్ యు సీ ఇట్ విల్ ఆటోమేటికల్లీ డిసప్పియర్, ఇట్ విల్ డిసప్పియర్, ఇట్ విల్ వ్యానిష్. నిజంగా అవసరమా అన్ని కంప్లైంట్స్ అలా వ్యానిష్ అవ్వవు, కానీ ట్రివియల్ కంప్లైంట్స్, చాలా చాలా అనవసరంగా మనం కంప్లైంట్ చేస్తున్నదంతా ఆగిపోతుంది. ఆల్ ఆఫ్ దిస్ విల్ స్టాప్.
అదే మనకి ఎగ్జాక్ట్లీ కావాలి అని అనుకుంటుంది. తెలియదు మనకి ఏమని. నిన్న చెప్పినట్లు ఈ ట్రివియల్ కంప్లైంట్స్ కూడా మనల్ని మన జీవన గమనంలో కరెక్ట్ గా జీవించడానికి అవకాశం లేకుండా లైన్ మ్యాన్ గనక ట్రాక్ ని చేంజ్ చేసినట్టు మన జీవితాన్ని మన ట్రాక్ ని చేంజ్ చేసి ఉండొచ్చు. వెన్ యూ రియల్లీ అబ్జర్వ్, మీరు అబ్జర్వ్ చేస్తే ఆ లైన్ మ్యాన్ ఇదిగో ఎట్లా పడితే అట్లా లైన్ మ్యాన్ ఎలా అయితే మన మైండ్ కూడా ఎట్లా పడితే అట్లా మనల్ని కంప్లైంట్ చెయ్యమని చెప్పదు. మీరు నలుగురిలో ఉన్నా సరే వాళ్ళు ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా ఏం పని లేదు. జస్ట్ ఆలోచిద్దాం. వాళ్ళకి ఇంకేం పని లేదు. వాళ్ళ దగ్గర లేని ఐదో మనిషి దగ్గర ఆరో మనిషి గురించో మాట్లాడుకుంటా ఉంటారు. ఆ ఐదో మనిషి ఆరో మనిషి గురించి మనకు పెద్ద సంబంధం లేదు, కానీ మనకి సోషల్ యాక్సెప్టెన్స్ కావాలి కాబట్టి వాళ్ళల్లో ఆ అవునంటే అవునని మాట్లాడేస్తూ ఉంటాం. అన్ఫార్చునేట్లీ మనకు అతనితో విరోధమేం లేదు, కానీ మీరు అవతల వ్యక్తి విషయాలు వింటున్నారు కాబట్టి ఆ, నాకు కరెంట్ వచ్చింది. అవతల వ్యక్తి విషయాలు వింటున్నారు కాబట్టి దెన్ యూ విల్ గెట్ అన్నెసెసరీలీ క్యారీడ్ అవే. మీ సొంత అభిప్రాయాలు కాదు అయినా సరే మీకేం తెలుసు. చాలా మందికి ఇదిగో గవర్నమెంట్ అంటే ఇలానే ఉంటుంది. అసలు మన ఇండియన్ గవర్నమెంట్ అంటే బికాజ్ మనం వేరే దేశాల గురించి మనకి ఎక్కువ తెలియదు. అయినా సరే ఇండియాలో మాత్రమే ఇలా అవుతుంది. మన 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 ఊళ్ళో మాత్రమే ఇలా అవుతుంది. చిన్నప్పుడు మన స్కూల్లో చదువుకునేటప్పుడు మన స్కూల్లో మాత్రమే ఇలా అవుతుంది. మిగతా వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు, మిగతా వాళ్ళ స్కూల్లో టీచర్స్ స్ట్రిక్ట్ కాదు, ఇట్లాంటివి ఏవో మనకి అనిపిస్తా ఉంటాయి. సో మనకి మిగతావి చూడకుండానే అవతల వాళ్ళు చెప్పారు అనేసి వి గెట్ క్యారీడ్ అవే. ఐ వాంట్ యూ టు బి వెరీ వెరీ పర్టిక్యులర్. చాలా జాగ్రత్తతో ఉండమని చెప్తున్నాను. ఇది ఇదంతా మన మైండ్ఫుల్ లివింగ్ లో పనికి వస్తుంది. మీకు ఇవి ఒక్కొక్క చిన్న చిన్న మెట్లు అన్నమాట. చాలా చిన్న చిన్న మెట్లు మనము ఆ ఎక్కవలసినవి మైండ్ఫుల్ గా ఉండాలి అని అనుకుంటే. నా వాయిస్ వినిపిస్తుంది కదండి? రైట్, వండర్ఫుల్. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మనము ఈ రోజు నుంచి నిన్న నిన్న చెయ్యకపోతే ఈ రోజు నుంచి అగైన్ ట్రై టు రైట్. మనము రాద్దాము అని కూర్చుంటే ఆర్ ఎల్స్ మనము ఈ గంట క్రితం ఎవరి గురించి అయినా కంప్లైంట్ చేశామా, లేకపోతే ఈ రోజులో ఎవరి గురించి అయినా కంప్లైంట్ చేశామా అని అనిపిస్తే మనకి ఇదంతా తెలుసు కాబట్టి మీరు కోర్స్ ఒక 2-3 నెలల నుంచి ఫాలో అవుతుంటే మీరు కంప్లైంట్ చేయవలసిన విషయాలు చాలా వరకు తగ్గిపోతాయి. అంతకు ముందు మీకు తెలియకుండా ఒక 10-15 కంప్లైంట్స్ చేస్తుంటే మేబీ దట్ విల్ కమ్ టు 5 or 6. ఆర్ బాగా అవేకన్ కావాలి అని అనుకుంటే కంప్లైంట్స్ మీకు ఆల్మోస్ట్ 1 or 2 మాత్రమే ఉంటాయి, ఎక్కువ ఉండనే ఉండవు. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు కంప్లైంట్. ఏదైనా నేను దీంతో పాటే ఇంతకు ముందు చెప్పిన లెసన్ ని జస్ట్ ఒక చిన్న సైడ్ ఇష్యూ కూడా చెప్పేసి ఈ టాపిక్ ని ముగిస్తాను. సైడ్ ఇష్యూ ఏంటి అని అంటే, ఎప్పుడు కంప్లైంట్స్ ఉండవు అని అంటే ఎప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు. వెన్ ఎవర్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ విత్ యూ, మేబీ మీరు కంప్లైంట్ చేసే విషయము మీ మూలాన్ని కంప్లైంట్ చేయవలసి వస్తుంది. ఇది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. మా ఆయన ఇలా చిరాకు పడతా ఉన్నాడు, అది బహుశా మన బిహేవియర్ మూలాన చిరాకు పడుతున్నాడేమో.
మనం అంతా ఏమనుకుంటాము, అతను చిరాకు పడడం ఫైనల్ యాక్షన్ మాత్రమే మనకు తెలుస్తూ ఉంటది, కానీ దానికి రీజన్ మనం ఎతకం. రీజన్ ఎతకడం అంటే ఈ క్లాస్ తో సంబంధం లేదు, దాన్ని మనం వేరే ఎప్పుడైనా చెప్పుకుందాము. రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటే మన జీవితము ఇలా ఉండడానికి రెస్పాన్సిబిలిటీ మనమే. మన పిల్లలు ఇలా ఉండడానికి రెస్పాన్సిబుల్ అవ్వాల్సింది మనమే. మన చుట్టూ వాతావరణం ఇలా ఉండడానికి మనమే రెస్పాన్సిబుల్. మీరంటారు ఇదిగో గ్లోబల్ వార్మింగ్ కి కూడా నేనే రెస్పాన్సిబిలిటీ అంటే, నేను బోల్డ్ గా చెప్తాను అవును అని. మీ చాయిసెస్ వలన మీరు పాయింట్ నాట్ 1% అయినా రెస్పాన్సిబిలిటీ మీద ఉంటుంది. మీరు ఏ పని చేసినా సరే, మీ ఆఫీసులో బాస్ సరిగ్గా లేడు, మీది ఎంత ఎంతో దాని సున్నాలు, ఒక 1000 సున్నాలు, 1,00,000 సున్నాలు తర్వాత 1%, దట్ విల్ ఆల్సో బి యువర్ రెస్పాన్సిబిలిటీ. అది 0.001%, లేకపోతే 1%, 10%, 100%, యూ హ్యావ్ టు డిసైడ్. అయి మనము రాబోయే క్లాసెస్ లో ఎప్పుడైనా ఈ టాపిక్స్ వచ్చినప్పుడు అలాంటివి చెప్పుకుందాం, రెస్పాన్సిబిలిటీ గురించి. ప్రస్తుతము వీఆర్ టాకింగ్ అబౌట్ కంప్లైంట్స్. ఈ కంప్లైంట్స్ మనము చూసిన వెంటనే మనం అనవసరంగా ట్రివియల్ కంప్లైంట్స్ చేస్తున్నామేమో. ట్రివియల్, చాలా అనవసరం లేదేమో. మీరు ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 2 రోజులు ఆగి మీరు రాసుకున్నది మీరు చూడండి. తర్వాత నేను ఒకవేళ మర్చిపోయిన 2 రోజులు 3 రోజులు అది చింపేసే ముందు, నేను చెప్పాను కదా ఒక వారం రోజులు ఉంచుకొని తర్వాత దాన్ని చింపేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ ఆ, చూసుకొని తిరగరాసి చూడండి. ఈజ్ దట్ రియల్లీ వ్యాలిడ్? నేను నిజంగా కంప్లైంట్ చేయడం అవసరమా? ఖచ్చితంగా కంప్లైంట్ చేయవలసిందేనా అనేసి ఆలోచించండి, ఫస్ట్ థింగ్. రెండవది, కంప్లైంట్ చేసిన తర్వాత నాకు దాని గురించి ఏమైనా సొల్యూషన్ దొరికిందా? నాకేమైనా సొల్యూషన్ దొరికిందా జస్ట్ కంప్లైంట్ చేయడం మూలాన? థర్డ్, కంప్లైంట్ చేసి ఉండకపోతే నేను ఎలా ఉండేవాడిని, లేకపోతే ఎలా ఉండేదానిని? కంప్లైంట్ చేయడం మూలాన నేను ఏమైనా ఆపర్చునిటీ పోగొట్టుకున్నానా? అంటే మా బాస్ గురించి నాకు మంచి అభిప్రాయం లేకుండా ఉండడం మూలాన నేను ఐ ఇన్ ఏ సర్టెన్ ఫ్రీక్వెన్సీ. మీకు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ గురించి తెలుసు కాబట్టి, ఆ, మనం చాలా మంది అంతకు ముందు క్లాసెస్ ఫాలో అవుతున్నారు కాబట్టి, మనము ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ ని అట్రాక్ట్ చేసుకున్నామా కంప్లైంట్ చేయడం మూలాన అనేది ఆలోచించండి. ఈ 3 విషయాలు చెప్పండి. సార్ చెప్పనా సార్? చెప్పండి. మనం ఒక కంప్లైంట్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ వి నీడ్ టు చెక్ ఇస్ దట్ రియల్లీ వ్యాలిడ్, అండ్ ద సెకండ్ వన్ ఇస్ ఆ కంప్లైంట్ చేయడం వల్ల మనకి ఏమన్నా సొల్యూషన్ దొరికిందా అని చెక్ చేసుకోవాలన్నారు సార్. అండ్ థర్డ్ వచ్చేసి ఈ కంప్లైంట్ చేయడం వల్ల మనం ఏదన్నా ఛాన్స్ లూజ్ అయ్యామా, ఆపర్చునిటీ ఏదన్నా మిస్ అయ్యామా అనేది చెక్ చేసుకోవాలి. రైట్. సో ఇలా మనం చేస్తే అందరికి అర్థమైంది కదండి? ఆల్ ఆఫ్ యూ హావ్ గాట్ ఇట్. సో ఇది మైండ్ లో పెట్టుకోండి, వీలైతే రాసుకోండి. వి మస్ట్ హ్యావ్ లాస్ట్ టన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ వైల్ వి వర్ కంప్లైనింగ్. మనకి మనము వీఆర్ రియల్లీ లక్కీ ఫ్యూ అని అనుకుని
జీవితాన్ని చాలా అద్భుతంగా జీవించే వాళ్ళు ఉన్నారు. చి అసలు ఇది ఒక్కళ్ళు కూడా సరిగ్గా లేరు, అంతా నేనే చేసుకోవాలి అనేసి కంప్లైంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో చూడండి, మీరు చుట్టుపక్కల మిమ్మల్ని తప్పించి మీరు మిమ్మల్ని తప్పించి మీరు ఈ ప్లేన్ లో లేరు అని అనుకుని యు యు సీ అదర్స్. నేను ఇది జనరల్ గా ఇది రాసుకొని అవసరం లేదు, కానీ మీరు జస్ట్ అనుభవించండి. ఎవరైనా కంప్లైంట్ చేస్తున్న వాళ్ళని చూసి, ఆర్ దే రియల్లీ హ్యాపీ? కంప్లైంట్ చేసే వాళ్ళు ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? ఎవరి మీద కంప్లైంట్ చేయని, వాళ్ళ మనమేం జడ్జి సీట్ లో ఉండొద్దు. జస్ట్ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అన్న సంగతి మాత్రమే చూద్దాం. ఆర్ దే హ్యాపీ? ఆర్ దే లీడింగ్ దేర్ లైఫ్ వెరీ వెరీ వాళ్ళ సాటిస్ఫాక్షన్, ఎవరో సాటిస్ఫాక్షన్ కాదు, వాళ్ళు సొంతంగా సాటిస్ఫైడ్ గా ఉన్నారా? ఐ విల్ ఆస్క్ యూ టు థింక్ ఆఫ్ ఎనీ పర్సన్ మీ జీవితంలో ఇప్పటి వరకు, మీ తోబుట్టువులు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీరు డైరెక్ట్ గా ప్రతిరోజు చూసే వాళ్ళు కానీ, మీకు తెలిసిన వ్యక్తి కానీ, ఎవరైనా సరే వాళ్ళ గురించి ఆలోచించండి. హూ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్? అమ్మాయి కానీ అబ్బాయి కానీ, హూ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు యూ? మీకు వాళ్ళ జీవితం పూర్తిగా తెలిసి ఉండాలి. సో హూ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు యూ? మీరు ఆలోచించండి. మీకు మీ నాన్నగారు, మీ అమ్మగారు, నేను హూ ఇస్ యువర్ ఐడియల్ పర్సన్ అని అనట్లేను, లేకపోతే మీరు ప్రేమించవలసిందే కదా అనేసి వారి పేరు చెప్పమని చెప్పట్లా. మీరు నాకు కూడా చెప్పనవసరంలా. యూ జస్ట్ థింక్ ఆఫ్ దిస్ పర్సన్. నేను ఈ మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి గురించి మీకు అనిపిస్తే వాళ్ళ గురించి, అంటే మీ చిన్నప్పుడు క్లాస్లో చెప్పిన మీ టీచరో, లేకపోతే మీ ఫ్రెండో, లేకపోతే ఆ, మీరు సినిమాలో చూసిన హీరోనో, ఎవరైనా సరే, హూ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్? మీరు చూడండి, ఆ హ్యాపీయెస్ట్ పర్సన్ కి కంప్లైంట్ అనేది ఉండనే ఉండదు. ఒకవేళ ఉన్నా చాలా మినిమలిస్టిక్ గా ఉన్నారు. ఎవరైతే కంప్లైంట్ చేయరో వాళ్ళని, మీరే కాదు, మీరొక్కళ్ళే ఆ, ఇతను లేకపోతే ఈవిడ నాకు ఐడియల్ పర్సన్ లేకపోతే హ్యాపీయెస్ట్ పర్సన్ అని అనుకున్నారు కదా, వాళ్ళు వాళ్ళని మీరొక్కళ్ళే కాదు, చాలా మంది అభిమానిస్తూ ఉంటారు. టేక్అవుట్ దట్ పర్సన్ అండ్ వాళ్ళ క్వాలిటీస్ ని ఎమ్యులేట్ చేయడానికి ట్రై చేయండి. మనము అలా ఎందుకు జీవించలేము? మనం అనుకుంటే అలా జీవించవచ్చు కదా. వాళ్ళకున్న క్వాలిటీస్ ని మనం కొంచెం కొంచెంగా ఎమ్యులేట్ అంటే మనము ఆ, అనుకరించవచ్చు కదా. మిగతా వాళ్ళు జస్ట్ థింక్ అబౌట్ దోస్ పర్సన్స్, మీకు అబౌట్ ద పర్సన్స్ హూమ్ యు నో వెరీ వెరీ ఇన్ డెప్త్, చిన్నప్పటి నుంచి మీరు చూసిన పర్సన్స్ అయి ఉండొచ్చు. మీరు ఆలోచించండి, ఒకళ్ళు కాదు ఇద్దరు ముగ్గురు వచ్చినా కానీ, ఎవరైతే ఐడియల్ పర్సన్స్, చాలా మంచి వ్యక్తులు, సంతోషకరమైన వ్యక్తులు అని అనుకునే వాళ్ళకి కంప్లైంట్స్ ఉన్నాయా? ఉంటే గనక వాళ్ళు దానిని ఎంత సేపు హోల్డ్ చేస్తుంటారు? వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ ఉందా? అసలు కంప్లైంట్ జీరో ఉండే వాళ్ళు మనకు బహుశా దొరకకపోవచ్చు. వాళ్ళు దాన్ని ఎంతసేపు హోల్డ్ చేసి ఉంటారు కంప్లైంట్? ఎస్, మనకి వి సీ మెనీ పీపుల్, చాలా మంది ఈ కంప్లైంట్ ఎవరైతే ఇలా బాగుండి కూడా జీవితం వాళ్ళకి అన్ని ఇచ్చినా గానీ కంప్లైంట్ ని వాళ్ళు పట్టుకున్నారనుకోండి, అది జిడ్డులాగా వాళ్ళని వదలకుండా ఉంటుంది. అదొక్కటి చాలు జీవితాన్ని దుర్భరం చేయడానికి, వేస్ట్ చేయడానికి. సో ఫైనల్లీ ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం అంటే,
ఎవరికి ఎన్ని ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయో వాళ్ళ జీవితం అంత వేస్ట్ అవుతుంది. ఐడియల్ గా మనకి కంప్లైంట్ లేని రోజున మీ జనరల్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ చూడండి. నేను ఊరికి ఇది తిప్పాల్సి వస్తుంది, బహుశా మీకు ఈ లైట్ పడుతుంది ఏమోనని. మీకు ఐడియల్ గా కంప్లైంట్స్ లేని రోజున మిమ్మల్ని మీరు చూసుకోండి, ఎంత సంతోషంగా ఉంటారు. మనము బయటికి వెళ్తే బాగుండు, ఒక యాత్ర చేస్తే బాగుండు అని ఎందుకు అనుకుంటాము అంటే వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద మండేన్ రొటీన్. అంటే మనకి రోజువారీ రొటీన్ నుంచి ఎస్కేప్ చేయాలి అనేసి. రోజువారీ రొటీన్ లో నుంచి ఎందుకు ఎస్కేప్ చేయాలి? రోజువారీ రొటీన్ లో కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. మీ ఇల్లు, మీ వాళ్ళు, మీరందరూ అంతా అక్కడే ఉంటారు, కానీ యూ వాంట్ టు గో అండ్ ఎస్కేప్ అండ్ ట్రై టు గెట్ సమ్ కిక్ ఇన్ ద లైఫ్. ఈ ఒక్కటి అసలు కంప్లైంట్ అనేది లేకపోతే ప్రతిరోజు ఒక అనుభవించదగ్గ విషయమే. జీవితం మొత్తం కష్టపడి ఇదిగో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్, లేకపోతే ఇన్ ద హాలిడేస్ మనం అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ వారం రోజులు మన ఇష్టం వచ్చినట్టు కష్టపడి 2 రోజులు హాయిగా ఉందాము అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అసలు రోజు హాయిగా ఉండకూడదని ఎవరు చెప్పారు? రోజులో వాట్ ఈజ్ మిస్సింగ్? ఇవి ఆలోచిస్తే మీకు కంప్లైంట్స్ యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. హౌ మచ్ ఆర్ వి రిస్కింగ్, నేను రిస్కింగ్ అని అంటాను, రిస్కింగ్ అవర్ లైఫ్ బై కంప్లైనింగ్. నేను ఇందాక చెప్పిన సెకండ్ పాయింట్, కంప్లైంట్ చేసిన వెంటనే మనకి సొల్యూషన్ దొరుకుతుందా? ఉండదు. అలాంటప్పుడు కంప్లైంట్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఓన్లీ మన ఈగో సాటిస్ఫై అవుతుంది. అసలు ఎందుకు చేస్తున్నామో మనకు కూడా తెలియదు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వై మనము వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ వి స్పీక్, వాట్ వి థింక్ అండ్ వాట్ వి డూ. మనం ఏం మాట్లాడతాము, ఏం పని చేస్తాము, ఏం ఆలోచిస్తాము, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మాట్లాడే మాటలు అప్పుడు మనము ఇదిగో 2-3 సార్లు ఇది ప్రాక్టీస్. మాట్లాడే మాటలని మనము ఫిల్టర్ చేస్తే తర్వాత మైండ్లో కూడా ఫిల్టరేషన్ జరుగుతుంది. ఆలోచించే ఆలోచన తీరులో కూడా ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది చేత చెయ్యరు, కంప్లైంట్ చేసి ఎవరికో కీడు తలపెట్టాలి అనేసి చేత అవన్నీ కంప్లైంట్స్ అన్ని మన మైండ్ లో ఇరుక్కుపోయి మన నోటి నుంచి వచ్చేసి మనకి ఎవరితోనో అనము, మనం మనలోనే అనుకుంటాము, నోటి నుంచి వచ్చేసి లేకపోతే మైండ్ లో ఇరుక్కుపోయి ఇట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ టెన్షన్, లాట్ ఆఫ్ స్ట్రెస్. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ అవర్ అన్హ్యాపీనెస్, అవర్ డిప్రెషన్, అవర్ మెంటల్ స్టేటస్. సరేనా అండి? నిన్న ఒక మాట చెప్పారు సార్, మనం మాట్లాడే మాట మనసు రెండు సింక్ అవ్వాలి అని అన్నారు. సో ఇది కొన్ని సార్లు మనం నో చెప్పేటప్పుడు, ఎవరికైనా నో చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఓపెన్ గా చెప్పామనుకోండి, అది వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవచ్చు కదా సార్. చేసుకోరు. ఓకే, అదొక డౌట్. చేసుకోరు అదొక అంటే డౌట్. మనం అందరినీ ప్లీజ్ చేయడానికి లేము. వీ హ్యావ్ టు సే టు అవర్ సెల్ఫ్ వీఆర్ నాట్ ప్లీజింగ్. ఇప్పుడు మనము కాలిపోతూ చాలా మంది ఏంటంటే తమను తాము ఇబ్బందుల్లోకి నెట్టేసుకొని అవతల వాళ్ళని ప్లీజ్ చేయాలని చూస్తారు.
అది ఎంతవరకు అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి సార్. వాళ్ళు ఎలా ఇది ఇట్ ఈస్ అప్ టు యూ. మీకు మీరే జడ్జి. అంటే ఇది మిద్దంగా కరెక్ట్ గా ఇట్లానే చెయ్యాలి అని లేదు, అది సిచ్యువేషన్ బట్టి. సో మీ ఫస్ట్ ఎప్పుడైనా అంటే మీరు చెప్పే దానికంటే కూడా నేను ఇంకొక స్టెప్ ముందుకేసి చెప్తాను. ఇల్లు అనేది ఎప్పుడు బాగుంటుంది అని అంటే ఇంట్లో వాళ్ళందరూ ఒకటే యూనిజన్ లో ఉన్నప్పుడు, ఒకటే Yes, sir. ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు. మీరు ఒక ఫ్రీక్వెన్సీలో లేకపోతే ఇలాంటివే ఎక్కువ వస్తాయి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అవును సార్, ఎవ్రీ టైం ఇది రిపీట్ అవుతూనే ఉంది ప్రతి సో థాట్ లో. మనం ఏంటంటే మన ఫ్రీక్వెన్సీస్ అన్ని ఐదర్ మీరైనా వారి ఫ్రీక్వెన్సీలోకి రావాలి, వారైనా మీ ఫ్రీక్వెన్సీలోకి రావాలి. ఎప్పుడు ఇల్లు అనేది ఒక ఆమ్, ఒక మంచి నందనవనం లాగా ఉండాలి, మంచి హ్యాపీయెస్ట్ ప్లేస్ లాగా ఉండాలి. మన అందరికీ ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఏం చేసినా గృహమే కదా స్వర్గసీమ కదా. సో ఇట్ షుడ్ బి లైక్ దట్. మన ఇంటిని బాగు చేసుకోవాలి అని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాగు చేయాలి. బాగు చేయడం అని అంటే మీరు పని కట్టుకుని కంకణం కట్టుకుని ఏదన్నా నేను ఇది బాగు చేస్తాను అంటే ఎవరు రారు. మీరు సరిగ్గా ఆలోచించడం, సరిగ్గా మాట్లాడడం, సరిగ్గా వ్యవహరించడం, సరిగ్గా అన్నీ పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటే అవతల వాళ్ళు ఎవరైనా సరే, ఎంత కరుడుగట్టిన వాళ్ళైనా సరే మంచి కోసం మంచి పదాన రావాల్సిందే. ఇట్స్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లం, Yes. విత్ బికాస్ మీరు తగ్గడము, నేను మిమ్మల్ని తగ్గడము పెరగడము చేయమని చెప్పడంలా, కరెక్ట్ అయినది మాత్రమే చేయమని చెప్తున్నాను. ఈ డిఫరెన్సెస్ ఉంటాయి బికాస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనేసి అనుకున్నాం కదా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇది యూనివర్సల్ ప్రాబ్లం, ప్రతి ఇంట్లో ఉండేది. కానీ దిస్ కెన్ బి ఓవర్కమ్. ఐ Yes, టెల్ sir. యూ, దిస్ కెన్ బి ఈజీలీ ఓవర్కమ్. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏది అణిచిపెట్టుకోకూడదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు, మీరు కాలిపోతూ ఇంకోళ్ళకి లైట్ ఇవ్వలేరు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక్ చవితి టు ఆల్ ఆఫ్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Wishing you the same, Thank you, sir. sir. Thank you. Same, sir. Happy Vinayak Chavithi, sir. Happy Vinayak Chavithi to you and your Happy family, Vinayak sir. Chavithi, sir. To your family. Happy Vinayak Thank you all. Chavithi. Namaste. Thank you, sir.